హాయ్ ఫ్రెండ్స్, మా బర్త్డే బేబీ సాయి శ్రీ హర్షిత శ్రీశైలం డ్యామ్ దగ్గర కేక్ కట్ చేయబోతుంది. చూద్దాం. Many greetings to you. Many greetings to you. Many greetings to you. May the God bless you. May the God bless you. May the God bless you, dear Harshita. మా సాయి శ్రీ హర్షితకైతే అందరము పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలిపాము. హర్షిత మొదటగా వాళ్ళ అమ్మకైతే కేకు తినిపించి వాళ్ళ అమ్మ హర్షితకి కేక్ తినిపించడం అయితే జరిగింది. తర్వాత హర్షిత నాకైతే కేక్ ఇవ్వబోయి నేను హర్షితకు కేక్ తినిపించాను. అలాగే హర్షిత కూడా నాకైతే కేక్ తినిపించింది. మొదట అమ్మ, తర్వాత నాన్న, తర్వాత అక్క అంటే సాయి శ్రీ హర్షితకి వాళ్ళ అక్క లక్ష్మీ సాయి గగనశ్రీ. పూర్తి పేర్లు చెప్పుకోవాలంటే ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఇట్లా పిల్లల్ని మనం ఎంత ట్రిప్కి ఎంత ఖర్చు పెట్టి చేసినా కూడా వాళ్ళకి కేక్ కటింగ్ అనేది ప్రధానమైనది. కాబట్టి కేక్ కటింగ్ చేయటం అనేది పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఇలా చేయటం అనేది మనం ఎంత తక్కువ ఖర్చు పెట్టినా వాళ్ళకి మెయిన్గా కేక్ కటింగ్ అనేది చేపిస్తే వాళ్ళు తృప్తిగా ఫీల్ అవుతుంటారు. మిగతా అన్నీ వాళ్ళకి పెద్ద లెక్కలోవి కావు. మెయిన్గా కేక్ కటింగ్ అనేది చుట్టుపక్కల వాళ్ళకి చాక్లెట్స్ పంచడం అనేది పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. తర్వాత మరదల పిల్ల అయిన చిన్న మా మేనకోళ్ళకి కేక్ తినిపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే కేక్ తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి కేక్ ఇచ్చి వాళ్ళ అమ్మమ్మ నోట్లో పెట్టింది హర్షితకి. అట్లాగే హర్షిత కూడా వాళ్ళ అమ్మమ్మకి నోట్లో తినిపించి ఇట్లా కేకు కట్ చేసే సంబరాలు అనేవి పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ మా బుడ్డమ్మాయి కూడా బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత వాళ్ళ తాతయ్య కొంచెం దూరంగా కూర్చొని ఉన్నారు. ఆయన డ్యామ్ సైట్ పక్కన కూర్చొని డ్యామ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన దగ్గర కేక్ తీసుకెళ్ళి ఆయన చేత కొంచెం కేక్ నోట్లో పెట్టించుకొని ఆయనకు కూడా కొంత కేక్ తినిపించింది. ఇలా డ్యామ్ సైట్ పక్కనే ఇలా కేక్ కట్ చేయడం అనేది పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది.